గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. మీరందరూ ఈ మాట చెప్తారా? అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. చదవబడిన వాక్యము దేవాది దేవుడు మనందరి క్షేమార్థమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు 2 పేర్లు కనబడుతూ ఉన్నాయి. ఏం కనబడుతున్నాయమ్మా? 2 పేర్లు. ఏం చెప్తారు అవి? ఒకటి అబ్రహాము, 2 శారా. ఎవరు వీళ్ళిద్దరు? అని వీళ్ళిద్దరు ఎవరు? భార్యాభర్తలు. ఇప్పుడు అబ్రహాము గారి గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం అండి. అబ్రహాము గురించి మరి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ 51వ అధ్యాయం 2వ వచనంలో మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి అన్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి అబ్రహాము ఎలాగ పిలువబడ్డాడు చెప్పండి? తండ్రిలాగా. ఒక ప్రక్కన భౌతికమైన అంటే వారసత్వ విధానంలో తండ్రిగా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా దేవుని విషయంలో మాదిరికరమైన తండ్రిగా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎవరున్నారు? అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారికి యేసు ప్రభు వారికి కొన్ని వేల సంవత్సరాలు మధ్యలో గ్యాప్ ఉంది. కానీ యేసు ప్రభువు వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, మేము అబ్రహాము సంతానం అంటే ఘనంగా, గొప్పగా, ప్రౌడ్నెస్గా. వారు ఎవరి గురించి చెప్తున్నారు? అబ్రహాం గురించి చెప్తున్నారు. సాధారణంగా మనం ఒక వ్యక్తి మన మధ్యలో జీవించి ఒక 10-20 సంవత్సరాలు ఒకవేళ అతను చనిపోతే మనం ఏం చేస్తుంది చెప్పండి? ఆ వ్యక్తిని మర్చిపోతాం. అవునా కదా చెప్పండి? ఒక 10 సంవత్సరాలు అయితే ఆ వ్యక్తిని మర్చిపోతాం. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? అబ్రహాం గారిని ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాలు అబ్రహామును గుర్తు చేసుకున్నారు. ఎందుకు అంటే అబ్రహాము ఎవరు? మా తండ్రి. ఆయన భౌతికంగా తండ్రిగా ఉన్నాడు, కుటుంబ వారసత్వం. ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావులు. యాకోబు 12 గోత్రముల వారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక వీరికి మూల పితరుడు ఎవరంటే అబ్రహాం. అందుకే దేవుడు సారిసారి మాట చెప్పాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. తను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఎవరు పేరు చెప్పేవాడు? అయినా అబ్రహాము. ఎంత గొప్పవాడండి! దేవుడే లోకానికి పరిచయం చేసుకున్నప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడండి. అసలు ఎంత అద్భుతమైన క్యారెక్టరిస్టిక్ కలిగిన వాడు అబ్రహాము. చూడండి, ఈయన విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు. కాబట్టి ఈ అబ్రహాం కొరకు మనం ఏం చేయాలి? కొంచెం ఆలోచన చేద్దాం. ఆత్మీయ తల్లి శారా కూడా ఉంది కదండి. ఎవరు? శారాయి కూడా ఉంది. ఆమె కూడా ఒక మాట చెప్పాలంటే ఆత్మీయ తల్లిగా. మరి వారిద్దరు కూడా ఏ విధంగా దేవుని మహిమపరిచారో ఆ మాటలు మనం కొద్ది విషయాలు ఆలోచన చేద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి అన్నాడు. అబ్రహాము ఎవరు? అబ్రహాము ఎక్కడ వాడంటే, వాస్తవానికి అబ్రహాము ముందు నుండి కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు కాదు. అబ్రహాము అన్యుడు. అబ్రహాం ఎవరు చెప్పండి? అన్యుడు. అన్య దేవతలను
అన్య విగ్రహములను పూజించేవాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. సోదరులు ఎవరు తీస్తే సహోదరులు చదవండి. 24:2 చదవగలరా? ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులన్నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారు. అబ్రహాము ప్రారంభంలోనే దేవుడు అనుకున్నాడేం కాదు. అబ్రహాము ఒక అన్యుడు, విగ్రహములను పూజించేవాడు. వీరు ఎక్కడున్నారు అంటే యూఫ్రటీస్ నది అవతల ఉన్నారు. యూఫ్రటీస్ నది అవతల ఉన్నారు. వీళ్ళ ఊరి పేరేంటి చెప్పండి? అబ్రహాం ఊరి పేరేంటి అండి? అబ్రహాం ఊరి పేరు ఊరే. ఏం చెప్పండి మీరు? ఆన్సర్ అందులోనే ఉంది. అబ్రహాం ఊరి పేరేంటి? ఊరు కదా. ఆది కాండము 11వ అధ్యాయం చూడండి. ఆది కాండంలో 11వ అధ్యాయంలో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 31వ వచనం నుండి చదవండి. తన కుమారుడు అబ్రహాము తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయును తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరు అను పట్టణములో నుండి కల్దీయుల ఊరు అను పట్టణం దేశమేమో కల్దీయుల దేశం. ఆ కల్దీయుల దేశం అబ్రహాం ఎక్కడున్నాడు? ఊరు అనే పట్టణంలో. చూడండి, ఒక అన్యుడు కల్దీయుల దేశస్థుడు యూఫ్రటీస్ నది అద్దర కాపురం ఉన్నవాడు ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. వాస్తవానికి ఇక్కడ అన్యులు కల్దీయులు అంటే వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు అన్యులు కదా. కల్దీయులు అంటేనే వాళ్ళు ఎవరు? అన్యజనాంగం, దేవుని ఎరిగిన వారు కాదు. మరి దేవుని ఎరగని ప్రజల్లో నుండి అన్య జనాంగంలో నుండి అబ్రహాము ఎలాగ యేసు ప్రభువుని నమ్ముకున్నాడు? అబ్రహాము ఎలాగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే చరిత్ర ఏం చెప్తుందంటే, అబ్రహాము వారి కుటుంబస్తులు అన్య విగ్రహములను తయారు చేసి బొమ్మలాగా వాటిని అమ్ముకునేవాడు. అబ్రహాం వాటిని అమ్మి జీవనము కొనసాగించేవాడు. అయితే అబ్రహాముకు శారాతో పెళ్ళయింది. పెళ్ళయి ఇంచుమించుగా చాలా సంవత్సరాలు, అంటే 75 సంవత్సరాలు గడిచిపోయింది వయసు. అబ్రహాము వయసు 75 సంవత్సరాలు వచ్చింది. పెళ్ళయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ వారికి ఎవరు లేరు చెప్పండి? సంతానం లేదు. సంతానం లేకపోయేటప్పటికి వెయిట్ చేశారు, కనిపెట్టారు. ఒక రోజున ఒంటరిగా అబ్రహాం కూర్చుని వేదన పడుతున్నాడు. పిల్లలు లేరంటే ఎవరికైనా బాధే కదా. కాబట్టి వేదన పడుతున్నాడు. ఏంటి ఇంట్లో ఉన్న వేదన అంటే, నేను చేసే పని ఏంటంటే కొన్ని దేవతలను దేవుళ్ళను తయారు చేసి వాటిని అనేక మందికి నేను పంచుతున్నాను, అమ్ముతున్నాను. ఆ దేవుళ్ళను నేను పరిచయం చేస్తున్నాను. ఇంతమంది దేవుళ్ళను నేను తయారు చేసి అనేక మందికి పరిచయం చేసి ఆ దేవుని నేను కనపరుచుకుంటే ఆ దేవుడు నాకేం చేయట్లేదు, సహాయము చేయలేదు. వివాహమైంది, ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు సంతానం లేరు. ఆ దేవుడు నా భుజం మీద పెట్టి భుజం కాయ కాసేలాగా నేను మోసుకుంటూ తిరుగుతున్నాను. కానీ ఈ దేవుళ్ళు, ఈ దేవతలని వారు ఎవరు కూడా నాకు సహాయము చేయలేదు. ఒక డౌట్ వచ్చింది, అసలు వీరు దేవుళ్ళేనా? వీరు నేను ఆరాధిస్తున్నవాడు, నేను పూజలు చేస్తున్న వారు నిజమైన దేవుళ్ళ, నిజమైన దేవతల?
అలా నిజమైన శక్తిమంతులైతే నాకు వారు తప్పనిసరిగా ఏం చేద్దరు, సహాయము చేయదు. కాబట్టి ఇప్పటికీ నాకు సహాయం దొరకలేదు కాబట్టి అసలు వీరు నిజమైన దేవుళ్ళు కాదు. 115వ కీర్తనలో రాయబడినట్లుగా వీరు మనుషుల చేతి పనులు. నేను మాట్లాడుతాను, అబ్రహామే ఆ దేవుళ్ళు దేవతలు బొమ్మలు చేసి ఏం చేసేవాడు చెప్పండి? అంటే ఆ దేవతలకు దేవుళ్ళకు రూపం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు అబ్రహాం. అంటే మనుషుల చేతి పనులు, వాటిలో జీవము లేదు, శక్తి లేదు, వారికి మేలు చేసే ఎలాంటి శక్తి కానీ ప్రభావం కానీ వారిలో లేదు. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, వీరిలో శక్తి లేదని నాకు అర్థమైంది. అలాగైతే నిజమైన దేవుడు ఎవరు? శక్తిమంతుడైన దేవుడు ఎవరు? మీరు కూడా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు వచ్చినప్పుడు మీ ఎలవేల్పులు ఉంటే ఉండొచ్చు, వారు మన జీవితాల్లో మేలు చేయనప్పుడు మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏమంటే అసలు నిజంగా దేవుడు ఎవరు, దేవుళ్ళు ఎవరు, మరి నాకు ఏ దేవుడు సహాయం చేస్తాడని మనం కూడా కామన్గా ఏం చేస్తాం చెప్పండి? ఆలోచన చేస్తాం. అలాగే అబ్రహాం కూడా ఏం చేశాడంటే ఒంటరి వేళ అలాగ ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. మరి అబ్రహాంకి సువార్త ఎవరు తీసుకెళ్లారు? అబ్రహాంకి సువార్త ఎవరు చెప్పారు అని ఆలోచన చేస్తే అబ్రహాం సువార్త దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు చెప్పండి? దేవుడే అబ్రహాం సువార్త చెప్పాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి 2వ వచనం. సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశములకు రమ్మని అతనితో చెప్పాను. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి నేరుగా సువార్తను తీసుకెళ్ళింది ఎవరు చెప్పండి? మీకంటే ఈ అబ్రహాము గారు సువార్త తీసుకొచ్చారు. మీరు ఈ ప్రాంతంలో యేసు ప్రభువును నమ్ముకోవడానికి ఈ అబ్రహాము గారు మరి కారకులు అయ్యారు దేవుని సంకల్పంలో. కానీ అబ్రహాం గారి దగ్గర సువార్త ఎవరు తీసుకువెళ్ళారు అంటే దేవాది దేవుడే ఇలాంటి ఆలోచనలు ఉన్న అబ్రహాంకు వాక్కు ద్వారా ప్రత్యక్షమై ఏమన్నాడంటే నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను దీవిస్తాను, నీ సంతానం కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. వాస్తవానికి అబ్రహాముకు అప్పుడు ఎవరు లేరు చెప్పండి? సంతానము లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇంతకాలం నీవు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు సంతానం కొరకు ఆలోచన చేస్తున్నావు, సంతానం కొరకు కనిపెడుతున్నావు. ఆ సంతానం, ఆ లేమి, ఆ కొరత ఏమంటే ఆ కొదువ నేను తీరుస్తాను. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నేను చెప్పినట్లుగా నువ్వు నా మాట వినాలి. అవును కదండి? అబ్రహాముతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు మరి అబ్రహాం ఏం చేశాడు? విన్నాడా వినలేదా? మీరు చెప్పాలి, విన్నాడా వినలేదా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందలేని ప్రదేశముకు బయలువెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళను అన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏమన్నాడంటే నీ ఊరిని విడిచిపెట్టు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి.
ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2వ వచనాన్ని మీరు చదువుకుంటే ఆ సంగతులు ఉన్నాయి. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపించి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ప్రయాణం ప్రారంభించాడు. అయితే తండ్రి గారు కొంత ఆటంకపరిచాడంట కొద్దికాలం. ఒరే ఒక్కడే కొడుకురా, నాకు గారాల కొడుకురా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా అని అబ్రహాముని ఏం చేశారంటే కొంచెం ఆటంక పరిచాడంట. కనుక కొద్ది కాలం ఆ ప్రయాణం ఆగింది. తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత సంపూర్ణంగా దేవుని పిలుపు మేరలో దేవుడు చూపించిన ప్రాంతానికి అబ్రహాము వెళ్ళాడు. ఇక్కడ మాట ఏముందో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకని అబ్రహాము వెళ్ళాడు. మీ ఊరు మేము వచ్చాము ఒక ధైర్యంతో వచ్చాము. ఎందుకని చెప్పండి, ఎందుకు వచ్చాం? మాకు ఒక అడ్రస్ ఉంది. ఏంటి అడ్రస్? కేర్ ఆఫ్ అబ్రహాం గారు అంటే కేర్ ఆఫ్ అబ్రహాం గారు. పూర్వం అడ్రస్ రాసుకునేవాళ్ళు. ఫోన్లు వచ్చినాయి కదా, అడ్రస్ అవసరం ఏముంటే చాలు, ఒక ఫోన్ కాల్ అంతే. ఆయన మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చారు. అన్న ఎక్కడికి వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు అంటే చూడండి. అంటే ఇప్పుడు మేము ఎలా రాగలిగామంటే ధైర్యంగా, ఒకవేళ ఆయనే మాకు ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ లేదనుకోండి, మాకు ఎలా ఉంటుంది, ఏమో అక్కడ దిగాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, మాకు ఎక్కడ దొరుకుతుందో షెల్టర్ ఏంటో, ఇవన్నీ మాలో ఉంటాయి. కానీ అబ్రహాము పిలువబడినప్పుడు దేవుని మాట విధేయత చూపించిన వాడై ఎక్కడికి వెళ్ళాలో ఎరగకని ఏం చేశాడంట? బయలుదేరాడంట. అంటే అబ్రహాము దేవుని యందు ఏముంచాడు చెప్పండి? విశ్వాసం. ఈ రోజున అబ్రహాము మాత్రమే కాదు, దేవుడు సమస్త జనులు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎంతమందిని పిలుస్తున్నాడు యేసు ప్రభు? ఆనాడు అబ్రహామును పిలిచాడు, ఇంకా అనేక మందిని పిలిచాడు. ఇదిగో ఈ అబ్రహాము గారిని పిలిచారు, ఇదిగో నన్ను పిలిచారు, లింకన్ గారిని పిలిచారు, ఎంతో మంది, మేమందరినీ దేవుడు పిలిచాడు కదా. అబ్రహాం గారు పిలిచారా, దేవుడు పిలిచాడు మిమ్మల్ని? మీరు చెప్పాలి. అబ్రహాము గారు దేవుని సాధనం, కానీ మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా చేయబడాలన్నది ఎవరి సంకల్పమో? దేవుని సంకల్పం. దేవుని సంకల్పములో ఒక సాధనం ఎవరు? అబ్రహాం గారు. ఆనాటి కాలం కూడా చెడిపోయినప్పుడు అబ్రహాం కంటే ముందు కాలం అంతా చెడిపోయింది. అయితే దేవుడు తన సంకల్పాన్ని ప్రపంచంలో నెరవేర్చడానికి ఆయన కుమారుడైన రక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకంలో ఉద్భవించడానికి ఒక ప్రత్యేకమైన జనాంగం, ఒక ప్రత్యేకమైన ప్రజ, ఒక పరిశుద్ధమైన జనాంగం కావాలి నాకు. అయితే అలాంటి వ్యక్తి కొరకు దేవుడు అన్వేషిస్తుండగా అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుని సంకల్పం. అబ్రహాం పిలిపాక ఏముంది చెప్పండి? దేవుని సంకల్పం, దేవుని పిలుపు. అబ్రహాము గారు పిలిచినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకి ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో అనేక మందిని దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ప్రభువారు ఇవాళ ఎలా పిలుస్తున్నాడు మనందరినీ అంటే, దేవుని వాక్యం చూడండి ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, నేను ఒక 5 నిమిషాలు ముగించిన ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరెలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గరికి రండి, నేను మీకు పాపక్షమాపణ ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా యొద్దకు రండి, మీ కొదువులు నేను తీరుస్తాను అని ప్రభువారు ఎలా పిలుస్తున్నాడంటే సువార్త వలన పిలుస్తున్నాడు. దైవజనులు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం ద్వారా అనేక మందిని దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొద్దకు ఆకర్షిస్తూ ఉన్నాడు. మరి సువార్త వలన పిలుస్తున్నాడు అని చెప్పాడు కదా. పౌలు గారు ఏమన్నాడు? మా సువార్త వలన మిమ్ములను పిలుచుచూ ఉన్నాడు.
ఈ తెస్సలోనిక వారిలో ఉన్న ప్రజలను కూడా పౌలు గారి ద్వారా సువార్త ద్వారా దేవుడు పిలిచినప్పుడు మొదటి అధ్యాయంలో రాయబడింది. తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయంలో వారు విగ్రహములు విడిచిపెట్టి సత్యవంతుడును జీవము గల దేవుని వైపు వారు తిరిగారు. అంటే ఆ ప్రజలు కూడా ఏం చేశారంటే సువార్తకు లోబడ్డారు, సువార్తకు విధేయత చూపించారు. అమ్మా, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చే మంచిదే లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని, నీకు పాప క్షమాపణ ఇవ్వాలని, మారు మనసు ఇవ్వాలని పిలుస్తున్నాడు. మందిరములో ఉండటం మంచిదే, కానీ మందిరంలో ఉంటే పరలోకం వెళ్ళరు. ప్రభుని ఎవరు హృదయంలో చేర్చుకుంటారో వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించావా? ప్రభు పిలుస్తున్నాడమ్మా, నువ్వు నా దగ్గరికి రా బాబు, నువ్వు నా దగ్గరికి రా అని మా సువార్త ద్వారా పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపు నువ్వు విధేయత చూపితే నీ జీవితం అబ్రహాము జీవితం లాగా మారిపోతుంది. సువార్త అంటే అర్థమేంటి? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చెప్పాడు. సువార్త అంటే అర్థం ఏంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఏంటమ్మా సువార్త సారాంశము? సువార్తకు సారాంశం ఏంటంటే, యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తమై మృతి పొందారు. ఆయనలో పాపం లేదు, కానీ పాపాత్ములమైన మన కొరకు పరలోకాన్ని వీడి ఈ లోకానికి దిగివచ్చి మనందరి కొరకై కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని దారపోశాడు. రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు కాబట్టి మేకల ఎడ్ల కోడెల రక్తం ఈనాడు అక్కడక్కడ బలులు అర్పిస్తున్నారు. ఆ బలు ద్వారా పాప విమోచన లేదు కాబట్టి యేసు ప్రభువు పరలోకం నుండి లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తం దారపోశాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేశాడు. సమాధిలో ఆయన కుళ్ళిపోయి ఉంటే సువార్త లేదు. ఆయన సమాధిలో కుళ్ళిపోయి ఉంటే ఆయన కూడా దేవుడు కాదు, అందరిలో ఒకడవునంతే. కానీ యేసు ప్రభువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన సమాధిని జయించి 3వ రోజున జయశాలిగా విజయవీరుడిగా ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయన చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, నడవగలడు, సహాయము చేయగలడు. తండ్రి అంటే నా కుమారుడా అని పిలిచేంత సమీపంగా ఉన్న జీవము గల దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి క్రీస్తు ప్రభుకి మీ హృదయం ఇస్తే మీ పాపములు క్షమించబడతాయి. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకుంటే మీ బ్రతుకంతా ఏమవుతుంది చెప్పండి? మారిపోతుంది. ఇప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచాడు. అబ్రాహాము దేవుని పిలుపు విని ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. మరి దేవుడు విడిచిపెడతాడా? విశ్వాసంతో వచ్చిన అబ్రాహాము దేవుడు విడిచిపెట్టలేదు. ఒక మంచి స్థలానికి అబ్రాహామును నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు అబ్రాహాము ఏం చేయబడ్డాడు చెప్పండి? ఆశీర్వదించబడ్డాడు. ఒక మాట చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపి నీ దేశానికి వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాహాముతో అనగా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. నీ మూలంగా ప్రపంచంలో ఉన్న జనులందరూ ఏం చేయబడతారు? ఆశీర్వదించ. ఒక దేవుని నమ్మిన వ్యక్తి అనేక మందికి ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ గ్రామంలో ఒక్క విశ్వాసం ఉంటే ఆ విశ్వాసి ద్వారా ఈ గ్రామాంతరికి ఏం రావాలి చెప్పండి? ఆశీర్వాదం రావాలి. దైవజనుడి ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ప్రాంతానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? పంచుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాము ఏం చేశాడంట? 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము
వెళ్ళాను. దేవుడు ఏం చెప్పాడో అబ్రాహాము అది ఈ రాత్రి నీతో ఏం చెప్పాడో నువ్వు అది చేస్తే నువ్వేం చేయబడతావు? ఆశీర్వదించబడతావు. అబ్రాహాము మాత్రమే కాదండి, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలవబడితిరి. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? మీరు చెప్పండి. ఎందుకు పిలిచాడు దేవుడు? ఆశీర్వాదించబడటానికి దేవుడు మనల్ని పిలిచాడు అంటండి. మరి ఆశీర్వదించబడుతున్నామా? ఓ ప్రశ్న. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన పిల్లలందరూ ఆశీర్వదించబడాలి. మరి అందరూ ఆశీర్వదించబడుతున్నారా అంటే కొందరు మాత్రమే ఎందుకని? చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ విశ్వాసం ఉంచట్లేదు దేవుని మీద. చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించని కారణంగా దేవుడిని నేను ఆశీర్వదించాలన్నా ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. కనుక దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మన అబ్రాహాము జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అబ్రాహాము నమ్ముకున్న దేవుణ్ణి మనం కూడా నమ్ముకున్నాం. ఆయనలో మార్పు లేదు. నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. అబ్రాహామును దీవించిన దేవుడే నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నువ్వేం చేయాలి మరి? ఆయన పిలుపుకు నువ్వు లోబడి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించేయ, నన్ను నీ కుమార్తెగా కుమారుడిగా అంగీకరించని ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే దేవుని పిలుపుకు లోబడి విశ్వాసం ద్వారా రక్షించబడ్డారో వారు దేవుని ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. అబ్రాహాము విశ్వాసం ఉంచడం లేదా? రోమపత్రికలో చదువుతాం మనము. రూఢి అయిన విశ్వాసం అంట. ఏ విశ్వాసం అది? 4వ అధ్యాయం రాశాడు. రూఢి అయిన 75 సంవత్సరాల వయసులో నీ సంతానం ఇస్తాను రా అంటే అబ్రాహాము వచ్చాడు. మరి బిడ్డలు ఎప్పుడు కలిగారు? ఏమండి? ఇంచుమించు 100వ సంవత్సరంలో. అబ్రాహాముకి 100వ సంవత్సరంలో అంటే ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? దేవుడు నీకు కూడా వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. దేవుడు నీకు కూడా ఒక ఆశీర్వాదం ఇచ్చి ఉండొచ్చు. అయితే దాని కొరకు నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఈరోజు ప్రార్థన చేసి తెల్లారు కళ్ళు చూసి దేవుడు ఇవ్వలేదు, మంచి దేవుడు కాదు అనకూడదు. మనకు మాదిరి అబ్రాహాము చూడండి, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు అన్న. కాబట్టి అర్థమవుతుందా? 25 సంవత్సరాలు. మరి మాట ఇచ్చిన దేవుడు తప్పిపోతాడా? చెప్పాలి మీరు. మాట ఇచ్చిన దేవుడు తప్పుతాడా? ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి తప్పుడు కానీ నరుడు కాదు. నీకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో, దేవుడు నేను ఎందుకు పిలిచాడో, దేవుడు నీకు ఏ ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిచాడో అది ఇస్తాడు. కానీ నువ్వు విశ్వాసం నుంచి కనిపెట్టాలి. ఒకరోజా, వారమా, నెల, సంవత్సరమా, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆయన ఇచ్చేదాకా నువ్వు ప్రార్థన పట్టుదలతో చేయాలి. రెండోది అబ్రాహాము విధేయత. ఏం చెప్పండి? అబ్రాహాము దైవజనుడు వచ్చాడు అంటే వాళ్ళు ఎంత పరిచయం చేశారండి. ఆదికాండం 18వ అధ్యాయంలో 3 వచ్చారంట కదండి. యేసు ప్రభు ఉన్నారు, 2 దూతలు ఉన్నారు. అందులో దైవజనుడు వచ్చారు. అబ్రాహాము ఎండవేళ వచ్చారంట. అబ్బాయి ఎండవేళ వస్తే అలాగే నిద్రపోయే టైం ఇది, ఈ టైంలో వచ్చి పరిచయం చేయమంటామండి అన్నాడు అబ్రాహాము? అనలేదు. సారమ్మ కూడా ముసలిది అయిపోయింది. గబ్బగబ్బ వెళ్ళాడు. లేకపోతే తయారు చేయి, 5 మార్కులు పిండి తీసుకో అన్నాడు. అంతే. సారమ్మ గారు ఏముంది? నీకు పని పాట లేదు, మమ్మల్ని కూడా నిద్రపోవడం అందా. మేము మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇక్కడ కూడా మాకు చాలా ప్రయాస, ఖర్చు, గ్యాస్ అయిపోయిందంట పాపం. చాలా ప్రేమతో మరి ప్రయాసపడ్డారు వాళ్ళిద్దరు కూడా. మరి అలాంటి వారికి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పరా? అబ్రాహాము ఏం చేశాడు? దేవుని దాసులకు పరిచర్య చేశాడు కదా. మరి దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలి? మరి ఆయన దాసుల్ని ప్రేమించాలి, ఆయన దాసుని పరిచయం చేయాలి, సేవా పరిచర్యలో సహకారులుగా
ఉండాలి. నిజమే, మేము వచ్చినప్పుడు మీకు ఏం పంచుతున్నాం? ఇక్కడ వాక్యాన్ని పంచుతున్నాం. మీకు వాక్యం వినిపింప చేయాలి, నా పిల్లలు ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా అనేక మంది రక్షించబడాలని కదా అబ్రహాం గారు ప్రయాసపడింది. మరి ఆ ప్రయాసంలో మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? పాలు పంపులు పొందాలి. పనిలో ప్రయాసపడిన వారిని మిక్కిలి ఘనంగా సన్మానించాలి అని చెప్పాడు. దశలోనిక 2వ పత్రికలో, మొదటి పత్రికలో నా మాట నాకు టైం లేదు, లేకపోతే అన్ని వివరంగా మీకు చెప్పింది. కనుక అబ్రహాం ఏం చేయబడ్డాడు చెప్పండి? మెట్టుకు ఆశీర్వదించాడు. ఈ అబ్రహాం గారు కూడా మరి ఎక్కడ నుండో ఆయన ఒక్కనదే మరి ఎన్ని నదులు దాటించాడు చూడండి. కృష్ణా నది దాటించాడు, గోదావరి నది దాటించాడు. ఏమంటే నదులు దాటి మీ దగ్గరికి ఆయన దేశం కాదు ఇది. ఎవరి దేశమో? మీ అందరూ ఆయన ద్వారా రక్షించబడాలి దేవుడు పిలిచాడు. మరి ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ప్రారంభంలో కష్టాలు పడి ఉంటాడు. ఆయన దేవుని మాటకు విధేయత కలిగి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ సంకల్పంలో పిలవబడ్డాడు. కాబట్టి ఇదిగో మీరు అందరూ రక్షించబడి వారికి సహకారి. ఈరోజు మీరు కూడా మేము వచ్చినప్పుడల్లా మాట వినడం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఆయన పేరు తెలియని ఎవరు లేరు. ఇది చాలా గొప్ప సంగతి. నీ పేరు విస్తరింపజేస్తానని చెప్పాడు అబ్రహాం కదా. ఇప్పుడు ప్రపంచంలో మీరు ఏ మూలకైనా ఉంది, అబ్రహాం అయినా ఉంటాడు, ఇబ్రహీం అయినా ఉంటాడు. అవునా కదా? దేవుడు చెప్పిన మాట ఎవరు చెప్పండి? నీ పేరు దిగంతాలకు వెళ్ళిపోతాడు, వచ్చేసింది. అలాగే దేవుడు ఇక్కడ రాగానే అబ్రహాం గారు అంటే ఇక అబ్రహాం గారు ఆయన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు నమ్మకంగా మనము జీవించాలి. కాబట్టి అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాం గురించి మీరు ఆలోచన చేయాలి. ఇలాంటి దైవజనులు మనకు దొరకటం అది. ఇలాంటి స్వార్థం, ధనాపేక్ష, ఎవరు గొప్ప కోసం వాళ్ళు ప్రయత్నాలు పడుతున్నారు. కానీ మీ దాసులు మీ కొరకు, మీ ఆత్మల రక్షణ కొరకు, మీ కుటుంబాల ఆశీర్వాద కొరకు ప్రయాసపడుతున్నారు. అలాంటి వారిని మీరు గౌరవించాలి, సన్మానించాలి, వారికి చక్కనైన సహకారం మీరు అందించాలి. ఎందుకంటే ఆనాడు అబ్రహాము అలాగా ఆతిథ్యం ఇచ్చినప్పుడు వెళుతూ ప్రభు ఏమి ఇచ్చినట్టు చెప్పి తెలుసా? ఒక ఆశీర్వాదం ఇచ్చి, పని చేస్తేనే ఆశీర్వాదం ఉందని. మనం పని చేయకుండా ఇంటికి కూర్చుంటే ఆశీర్వాదమో, నువ్వు ఏదైతే నువ్వు చేయగలవో దేవుని కొరకు నేను అది చేయాలి. ప్రభు అన్నాడు మరుసటేట నేను మళ్ళా వస్తాను, అప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. అన్నాడా ఉండదా? దేవుడు ఎందుకు పిలిచాడో దేవుడు దాన్ని నెరవేర్చాడు. అబ్రహాం ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఈ రాత్రి నిన్నెందుకు పిలిచాడో దేవుడు అది నెరవేరుస్తాడు. అయితే నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడికి విధేయత కలిగి ఉండి ఆయన కొరకు జీవిస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అలాగే మీ దాసురాలు, అలాగే పిల్లలు, ఇక్కడ సంఘం బహుగా ఆశీర్వదించబడాలని, క్షమాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక.